రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్లో ఎప్పుడు క్రేజీ టీమే. స్టార్ ప్లేయర్లకు ఆర్సీబీ కేర్ ఆఫ్ గా ఉంటోంది. మొదటి నుంచి కూడా బెంగళూరు జట్టు అనగానే బ్యాటింగ్ లో స్ట్రాంగ్ అనే మాటే వినిపిస్తోంది. బౌలింగ్ లో ఎప్పుడూ బలహీనమే అనే చర్చ ఉంటోంది. అందుకు తగినట్టే ఈసారి కూడా బ్యాటింగ్ లో స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కానీ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ సమష్టిగా రాణించలేకపోయింది. కోహ్లీ ఒక్కడే నిలకడగా పరుగులు సాధించాడు. దినేష్ కార్తిక్ కూడా తన రోల్ కు న్యాయం చేశాడు. ఇతర ప్లేయర్లు మాత్రం నిలకడగా రాణించలేకపోయారు. అయితే సీజన్ గడుస్తున్న కొద్దీ బ్యాటర్స్ గేర్లు మార్చారు. తలా ఓ చేయి వేశారు. ఆర్సీబీకి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని నిరూపించారు. సీజన్లో ఒక్క ఆర్సీబీ నుంచే 5గురు బ్యాటర్స్ కనీసంగా 200 పరుగులు సాధించారు. మరే జట్టులోనూ 5గురు బ్యాటర్స్ 200 పరుగుల మార్కును టచ్ చేయలేదు. సీజన్లో విరాట్ కోహ్లీనే ఎక్కువగా బ్యాటింగ్ భారాన్ని మోశాడు. లీగ్ దశలో ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో స్ట్రైక్ రేట్ ను మెరుగుపరుచుకున్నాడు. 13 ఇన్నింగ్స్ల్లో కలిపి 661 పరుగులు సాధించాడు. ఆ తర్వాతి స్థానంలో కెప్టెన్ డుప్లెసిస్ నిలిచాడు. సీజన్ ఆరంభంలో డుప్లెసిస్ ఫెయిల్ అయ్యాడు. పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. ఆ ప్రభావం ఆర్సీబీపై గట్టిగానే పడింది. ప్లే ఆఫ్స్ రేస్లో వెనకబడ్డానికి కారణమైంది. అయితే బెంగళూరు పనైపోయింది అనుకున్న టైంలో డుప్లెసిస్ ఫామ్ అందుకున్నాడు. నిలకడగా ఆడుతున్నాడు. ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో 367 పరుగులు చేశాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఆర్సీబీ తరపున రజత్ పటీదార్ కూడా అభిమానులను ఫిదా చేశాడు. కొన్ని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 13 మ్యాచ్ల్లో 320 పరుగులు చేశాడు. దినేష్ కార్తిక్ వాల్యుబుల్ ప్లేయర్ గా మారాడు. లోయర్ మిడిల్ ఆర్డర్ లో అద్భుతంగా రాణించాడు. 13 మ్యాచ్ల్లో 301 పరుగులు సాధించాడు. 194కి పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. ఒక మ్యాచ్లో రికార్డ్ సెంచరీ చేసిన విల్ జాక్స్ కూడా ఓవరాల్ గా పర్వాలేదనిపించాడు. 8 ఇన్నింగ్స్ల్లో 230 పరుగులు సాధించాడు. గ్రీన్ 11 మ్యాచ్ల్లో 190 పరుగులు చేశాడు. ఈసారి మాక్స్వెల్ నిరాశపరిచాడు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. ఫామ్ లేకపోవడంతో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సీజన్లో మాక్సీ మొత్తంగా 8 మ్యాచ్ల్లో 36 పరుగులే సాధించాడు. ఆసీస్ స్టార్ చెలరేగి ఉంటే ఆర్సీబీ పరిస్థితి మరోలా ఉండేదనే చర్చ కూడా జరుగుతోంది. బౌలింగ్ లో ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో బెంగళూరు బెటర్ గా కనిపిస్తోంది. యశ్ దయాల్ 13 వికెట్లు తీశాడు. సిరాజ్ 12 వికెట్లు సొంతం చేసుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లెక్కలెలా ఉన్నా ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ దుమ్ము రేపాల్సిందే. నాకౌట్ కాని నాకౌట్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించాల్సిందే. మెరుగైన రన్ రేట్ ను సాధించాల్సిందే. ఇతర మ్యాచ్ల ఫలితాలు కూడా అనుకూలంగా వస్తే ప్లే ఆఫ్స్ కు ఆర్సీబీ చేరడం ఖాయమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.